10th class English, page number 55, compound adjectives. Read the following sentences from your text and notice the underlined words. పాఠంలో ఇవ్వబడిన వాక్యాలు చదివి అండర్లైన్ చేయబడిన పదాలను గమనించండి. సెంటెన్స్ నెంబర్ 1. Henry and Mrs. Slater stagger in with a pretty old-fashioned bureau. హెన్రీ మరియు మిసెస్ స్లాటర్ తూలుతూ వచ్చారట ఒక అందమైన పాత కాలపు బ్యూరోతో పాటు తూలుతూ వచ్చారు. అంటే అది మోయడానికి కష్టమయ్యి అటు ఇటు కదులుతూ వచ్చారు. స్టాగ్ ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ అంటే నాట్ మోడర్న్, పాత కాలపుది అని అర్థం. సెంటెన్స్ నెంబర్ 2. Mrs. Slater rose briskly at length in a business-like tone. మిసెస్ స్లాటర్ ఒక ఉదుటిని లేచిందట. లైక్ ఎ బిజినెస్ లైక్ టోన్. బిజినెస్ లైక్ టోన్ అంటే గెట్టింగ్ థింగ్స్ డన్ ఇన్ ఎ క్విక్ అండ్ ప్రాక్టికల్ వే వితౌట్ వేస్టింగ్ టైం. అంటే ఈ సెంటిమెంట్లీ లేకుండా డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడడాన్ని బిజినెస్ లైక్ టోన్ అంటారు. బిజినెస్ లైక్. సెంటెన్స్ 3. His bright eyes twinkle under his heavy reddish grey eyebrows. Reddish grey అంటే మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ గ్రే కలర్స్. ఇది ఓన్లీ కలర్ని ఇండికేట్ చేస్తుంది, రెడిష్ గ్రే. సెంటెన్స్ నెంబర్ 4. I will not be quite coy. I call it a double-faced behavior. Double-faced అంటే tending to say one thing and do another. ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దీన్ని ఏమంటారంటే డబల్ ఫేస్డ్. The underlined words in the above 4 sentences are compound adjectives. మీరు చదివిన 4 వాక్యాల్లోనే అండర్లైన్ చేసిన పదాలు కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఇన్ హైఫనేటెడ్ ఫామ్. హైఫనేటెడ్ ఫామ్ అంటే ఆ కాంపౌండ్ యాడ్జెక్టివ్ మధ్యలో గీత ఉన్నది కదా, దా గీతని హైఫన్ అంటారు. హైఫన్ యూజ్ చేసి యాడ్జెక్టివ్ ఒక వర్డ్ కింద వస్తే దాన్ని హైఫనేటెడ్ ఫామ్ అంటారు. ఏ కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ దట్ కంప్రైసెస్ మోర్ దెన్ వన్ వర్డ్. కాంపౌండ్ యాడ్జెక్టివ్ అనేది ఒక యాడ్జెక్టివ్ 2 వర్డ్స్ కానీ అంతకన్నా ఎక్కువ 3 వర్డ్స్ కలిసి ఉన్నా కూడా ఒక యాడ్జెక్టివ్గా బిహేవ్ చేస్తుంది, పని చేస్తుంది. దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు. హైఫన్స్ ఆర్ యూజ్డ్ టు లింక్ ద వర్డ్స్ టుగెదర్ టు షో దట్ దే కాన్స్టిట్యూట్ వన్ యాడ్జెక్టివ్. హైఫన్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ 2 పదాలు ఒక అర్థాన్ని ఇస్తుంది, కలిపి ఒక అర్థాన్ని ఇస్తుంది, ఒక యాడ్జెక్టివ్గా బిహేవ్ చేస్తుంది అని ఇండికేట్ చేస్తుంది హైఫన్. ఓకే, ఇక్కడ నేను బ్రీఫ్గా ఒకసారి చెప్పేస్తాను. అసలు హైఫన్ ఎందుకు యూజ్ చేయాలి, ఈ కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నేర్చుకుందాం. యాడ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసిన వర్డ్ని యాడ్జెక్టివ్ అంటారు. షీఈ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఆ గర్ల్ అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయిని ఎవరిని, ఆ గర్ల్ని ఇండికేట్ చేయాలంటే డిస్క్రైబ్ చేశారు. నౌన్ని డిస్క్రైబ్ చేసిన వర్డ్ని యాడ్జెక్టివ్ అంటారు. కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటే 2 వర్డ్స్ యాడ్జెక్టివ్గా బిహేవ్ చేస్తుంది. 2 వర్డ్స్ కలిసి యాడ్జెక్టివ్గా బిహేవ్ చేయడాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు. ఆ కాంపౌండ్ యాడ్జెక్టివ్కి హైఫన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్, ఐ సా ఎ మ్యాన్ ఈటింగ్ ఎలిగేటర్. మ్యాన్ ఈటింగ్ అనేది హైఫన్తో ఉన్నది అనుకుందాం. మ్యాన్ ఈటింగ్, మ్యాన్ హైఫన్ ఈటింగ్ ఎలిగేటర్. సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ సా ఎ మ్యాన్ ఈటింగ్ ఎలిగేటర్. ఫస్ట్ సెంటెన్స్లో ఐ సా ఎ మ్యాన్ ఈటింగ్ ఎలిగేటర్. సెకండ్ సెంటెన్స్లో ఐ సా ఎ మ్యాన్ ఈటింగ్ ఎలిగేటర్. ఫస్ట్ సెంటెన్స్లో ఏం చెప్పారు, నేను
మనుషుని తినే ఎలిగేటర్ ముసలిని చూశాను. రెండో సెంటెన్స్లో నేను ఒక మనిషిని చూశాను, అతను ఎలిగేటర్ని తింటున్నాడు అని అర్థం. అంటే ఐఫన్ యొక్క ప్రాముఖ్యత అంత ఉన్నది. ఐఫన్ యూజ్ చేస్తే అది కాంపౌండ్ యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది. మేక్ కాంపౌండ్ యాడ్జెక్టివ్, చూజ్ వన్ వర్డ్ ఫ్రమ్ లిస్ట్ ఏ అండ్ అనదర్ వర్డ్ ఫ్రమ్ లిస్ట్ బి అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ దెమ్. ఇక్కడ లిస్ట్ ఏ లిస్ట్ బి అనే కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్గా రాయమన్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ అతనే చేశాడు. క్లియర్ సైటెడ్. క్లియర్ సైటెడ్. క్లియర్ సైటెడ్ అంటే థింకింగ్ క్లియర్లీ అండ్ సెన్సిబుల్లీ, వివేకంగా ఆలోచించడం, ముందు చూపు ఉండడం. క్లియర్ సైటెడ్ మీన్స్ ముందు చూపు. సెకండ్, న్యూ లేయిడ్ అంటే జస్ట్ కేమ్ అవుట్, ఇప్పుడే పెట్టిన, న్యూ లేయిడ్. కోల్డ్ బ్లడెడ్ మీన్స్ వితౌట్ ఎమోషన్ ఆర్ పిటీ, జాలి లేకుండా, క్రూరంగా, కోల్డ్ బ్లడెడ్. నెక్స్ట్, 4 డే 4 రోజులు, 4 డే మ్యాచ్, 1 డే మ్యాచ్. కర్లీ హెడ్ ఉంగరాల జుత్తు, కర్లీ హెడ్. నెక్స్ట్, వెల్ రెడ్ బాగా చదువుకున్నవాడు, మేధావి, విద్యావంతుడు. హాఫ్ సంక్ అంటే సగం ములిగిన, బియాండ్ హెల్ప్ అంటే మనం హెల్ప్ చేసినా కూడా రికవర్ అవ్వలేదు అనే కాంటెక్స్ట్లో యూజ్ చేయొచ్చు, హాఫ్ సంక్. 5 స్టార్. 5 స్టార్ మీన్స్ హైయెస్ట్ స్టాండర్డ్, మంచి స్టాండర్డ్ ఉండాలని 5 స్టార్ అంటారు. నెక్స్ట్, పికాక్ బ్లూ అంటే రెడ్డిష్ బ్లూ, కలర్ని ఇండికేట్ చేస్తుంది. లాంగ్ లాస్టింగ్. లాంగ్ లాస్టింగ్ అంటే మన్నిక గలది, డ్యూరబుల్. ఇప్పుడు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ముందు మనం చదువుకున్న 5 కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఈ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. నెంబర్ 1 ఫస్ట్ టెక్స్ట్ బుక్లోనే చేసి చూపించారు. సింధు ఈజ్ వెరీ క్లియర్ సైటెడ్ అబౌట్ హెర్ చాయిస్. ఆమె నిర్ణయానికి ముందు చూపు ఉన్నది, ఆమె ఎంచుకున్న చాయిస్కి ముందు చూపు ఉన్నదంటే ఆవిడ ఏమవ్వాలో ముందుగానే తెలుసుకుని ఉన్నది ఆవిడ, సింధు. నెంబర్ 2, ద హెడ్ మాస్టర్ సజెస్ట్ ఎ డాష్ ట్రిప్ టు హైదరాబాద్. 4 డే ట్రిప్ టు హైదరాబాద్, 4 రోజుల ట్రిప్. థర్డ్ వన్, ది డాష్ గర్ల్ హూ ఈజ్ అండర్ ది ట్రీ ఈజ్ మై సిస్టర్. ది కర్లీ హెడ్ గర్ల్ ఉంగరాల జుత్తు అమ్మాయి. 4, all the people were shocked at the sight of this cold-blooded murder. క్రూరమైన హత్య, ఘోరమైన హత్య. 5th one, after the terrible tempest, the dash sailing boat unusable, half sunk. ఆ విషాద ఘటనలో ఆ మునిగిపోయిన నావ ఇంకా పనికిరాదు, హాఫ్ సంక్, సగం ములిగిన. నెక్స్ట్ 6th one, Prasad booked a room in a 5-star hotel for Srikanth. 5-star hotel, మంచి హోటల్. 7, every week the eggs are used by my mother to make some wonderful cakes. New laid eggs. న్యూ లేయిడ్ అంటే కొత్తగా పెట్టబడిన, అప్పుడే పెట్టిన గుడ్లు. 8th one, this peacock blue coat is too long for me. Peacock blue కలర్ని ఇండికేట్ చేసినంతే. 9th, it was a dash war between English and French. లాంగ్ లాస్టింగ్, అసలు అంతం అవ్వట్లేదు, ఎప్పటి నుంచో ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారు యుద్ధం చేసుకుంటున్నారట, యుద్ధం చేసుకున్నారు. లాంగ్ లాస్టింగ్, చాలా ఎక్కువ కాలం. 10th one, I like to correspond with this dash teacher. She speaks about interesting topics. Well read teacher, బాగా చదువుకున్న టీచర్ గారు, well read. Thank you.